బాబాసాహెబ్ అంబేద్కర్ 1952లో లోక్సభకు జరిగిన మొదటి ప్రత్యక్ష ఎన్నికల్లో ఉత్తర బొంబాయి నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఆయన పోటీ చేసిన మొదటి ఎన్నికలు ఇవి. అయితే ఆ ఎన్నికల్లో ఆయన మీద కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ఎస్ కాజ్రోల్కర్ గెలుపొందారు. కొంతమంది విమర్శిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతు ఇస్తున్నట్టు భ్రమ కలిగించి ఆయన్ను కావాలనే ఓడించిందా? ఇంకొంతమంది వాదిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ఓడిస్తే జనసంఘ్ పార్టీ ఆయనకు మద్దతు ప్రకటించి రాజ్యసభకు పంపిందా? ఈ రెండు వాదనల్లోని వాస్తవం ఏంటో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భారత్కు స్వాతంత్రం వచ్చిన 4 ఏళ్ల తర్వాత తొలిసారి లోక్సభకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రక్రియ 4 నెలల పాటు 1951 అక్టోబర్ నుంచి 1952 ఫిబ్రవరి వరకు కొనసాగింది. ఈ మొదటి ఎన్నికల్లో లోక్సభలోని 489 సీట్లకు గాను 1500 మందికి పైగా అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. 50కి పైగా పార్టీలు ఎన్నికల్లో తమ అభ్యర్థులను పోటీలో నిలిపాయి. అందులో సుమారు 100 నియోజకవర్గాలకు 2 సభ్యులు ప్రాతినిధ్యం వహించేవారు. అంటే ఒక ఎంపీ సీటు నుంచి 2 అభ్యర్థులు ఎంపికయ్యేవారు. వారిలో ఒకరు జనరల్ కోటా అభ్యర్థి కాగా రెండో వారు రిజర్వ్డ్ కేటగిరీకి చెందినవారు. 1960లో ఈ 2 సభ్యుల విధానాన్ని రద్దు చేసి ఒక నియోజకవర్గానికి ఒకరే ఎంపీ విధానం అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అదే విధానం అమల్లో ఉంది. తొలిసారి జరిగిన ఎన్నికల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నార్త్ ముంబై నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పట్లో దానిని బాంబే ప్రావిన్స్గా పిలిచేవారు. అది 2 ఎంపీలు ఉండే నియోజకవర్గం. ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు 1951 సెప్టెంబర్ 27న అంబేద్కర్ కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. హిందూ కోడ్ బిల్లు, ఇతర కొన్ని విషయాల కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేసి లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమయ్యారు. అప్పటికి అంబేద్కర్ షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ పార్టీ స్థాపించి కొద్ది కాలమే అయింది. అంత కొద్ది కాలంలో పార్టీని ఎన్నికల్లో గెలిపించడం కష్టం. ఆ విషయం ఆయనకు కూడా బాగా తెలుసు. అందుకే ఆయన తనదైన ఎన్నికల వ్యూహాలను రచించారు. ఆ ఎన్నికల్లో 35 నియోజకవర్గాల్లో మాత్రమే ఆయన పార్టీ తరఫున అభ్యర్థులను పోటీలో నిలిపారు. వారిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒకరు. ఈ ఎన్నికల్లో అంబేద్కర్కు పోటీ ఎవరు, పోటీలో నిలిచిన అభ్యర్థులు ఎవరు, ఎన్నికల పోరు ఎలా సాగింది అనే విషయాలను తెలుసుకునే ముందు అసలు ఎన్నికల సందర్భంగా జరిగిన కొన్ని విషయాలను మనం ఇక్కడ ప్రస్తావించాలి. దేశంలో తొలిసారి జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ, భారతీయ జనసంఘ్, సోషలిస్ట్ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. స్వాతంత్రోద్యమం నుంచి ఆవిర్భవించిన పార్టీగా ఉన్న కాంగ్రెస్ అప్పటికే క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. అలాంటి కాంగ్రెస్ను ఎదుర్కొని మనుగడ సాధించడం అనేది మిగిలిన పార్టీలకు అతిపెద్ద సవాలుగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో అంబేద్కర్ సోషలిస్ట్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని రాజకీయంగా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన వారంలోనే అంబేద్కర్కి చెందిన షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్, సోషలిస్ట్ పార్టీ మధ్య పొత్తు కుదిరింది. ఆచార్య ఆత్రే తన పుస్తకం కర్హేచే పానీలో రాసిన దాన్ని బట్టి ఈ ఒప్పందం ప్రకారం షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేసిన పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోషలిస్ట్ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలబెట్టకూడదు. కొన్ని జిల్లాల్లోని జనరల్ నియోజకవర్గాల్లో కూడా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ అభ్యర్థులను నిలబెడుతుంది. వారికి సోషలిస్ట్ పార్టీ మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సోషలిస్ట్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన జనరల్ నియోజకవర్గాల్లో అంబేద్కర్ పార్టీ షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ మద్దతు ఇస్తుంది అని ఆత్రే రాశారు. ఈ మేరకు 1951 నవంబర్ 1న ఢిల్లీలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై సోషలిస్ట్ పార్టీకి చెందిన ఎస్ఎం జోషి, మొయినుద్దీన్ హారిస్, అంబేద్కర్ పార్టీ షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్కి చెందిన దాదాసాహెబ్ గాయక్వాడ్ సంతకాలు చేశారు. 2 ఎంపీలు ఉండే నార్త్ ముంబై నియోజకవర్గంలో జనరల్ కేటగిరీ అభ్యర్థిగా సమాజ్వాదీ పార్టీ నేత అశోక్ మెహతాను సోషలిస్ట్ పార్టీ పోటీకి నిలబెట్టింది. అదే నియోజకవర్గం నుంచి రిజర్వ్డ్ అభ్యర్థిగా అంబేద్కర్ కూడా ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మరో 8 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జనరల్ అభ్యర్థిగా విబి గాంధీకి టికెట్ ఇచ్చింది. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థిగా నారాయణరావు కాజ్రోల్కర్ను అంబేద్కర్పై పోటీకి నిలిపింది. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి శ్రీపాద అమృత్ డాంగే, రామరాజ్య పార్టీ నుంచి కేశవ్ జోషి, హిందూ నేత గోపాలరావు దేశ్ముఖ్ నియోజకవర్గంలోని 2 కేటగిరీలకు పోటీ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్, కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరావు కాజ్రోల్కర్ మధ్యనే ప్రధాన పోటీ అని అంతా భావించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సారథ్యంలో షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్,
సోషలిస్ట్ పార్టీ ముంబైలో భారీగా సభలు నిర్వహించింది. ముంబైలోని శివాజీ పార్కులో నిర్వహించిన భారీ బహిరంగ సభకు సుమారు 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది హాజరయ్యారు. సమాజ్వాదీ పార్టీ, షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ జత కలిశాయి. పరస్పర సహకారంతో 4 అడుగులు ముందుకు వేయగలమని విశ్వసిస్తున్నా. ఈ కూటమి వల్ల ఉమ్మడి మహారాష్ట్ర కళ సాకారం అవుతుందని ఆశిస్తున్నా. అధికారం హస్తగతం చేసుకోలేకపోయినా కాంగ్రెస్కి బలమైన ప్రతిపక్షంగా ఉంటూ దాని దురాచారాలను వెలుగులోకి తెస్తాం అని ఆ సభలో అంబేద్కర్ ప్రసంగించారు. దీనిపై ఆచార్య ఆత్రే ఇలా రాశారు. శివాజీ పార్కులో నిర్వహించిన సభకు వచ్చిన లక్షలాది మంది డాక్టర్ అంబేద్కర్, డాక్టర్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. సమాజ్వాదీ, షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ కూటమికి అనూహ్యమైన మద్దతు వచ్చింది. అది నా చెవుల్లో ఇంకా మారుమోగుతుంది అని ఆత్రే రాశారు. ఎన్నికలు జరిగాయి. ఫలితాలు మాత్రం దేశాన్ని షాక్కి గురిచేశాయి. ఎందుకంటే నారాయణరావు కాజ్రోల్కర్కి ఆ ఎన్నికల్లో 138,137 ఓట్లు రాగా బాబాసాహెబ్ అంబేద్కర్కి 123,576 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరావు అంబేద్కర్ను ఓడించారు. అది కూడా 14,561 ఓట్లతో. కాంగ్రెస్ అధిష్టానం కావాలనే అంబేద్కర్ను ఓడించిందనే ఆరోపణ అప్పటి నుంచి కొనసాగుతూ వస్తోంది. కాంగ్రెస్ నిజంగా అంబేద్కర్ను ఓడించిందో లేదో తెలుసుకోవాలంటే అప్పట్లో జరిగిన కొన్ని సంఘటనలను ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది. ముంబైకి చెందిన కాంగ్రెస్ నేత ఎస్కే పాటిల్ బాంబే కాంగ్రెస్ కమిటీలో కీలకమైన వ్యక్తి. ఆయన కాదని వేరొకరి మాట చెల్లే పరిస్థితులు లేవు. బాంబే కాంగ్రెస్ కమిటీలో ఆయన ఆధిపత్యమే కొనసాగేది. పార్టీ అభ్యర్థి పేరు ముంబైలో ఖరారైనా, ఢిల్లీలో ఖరారైనా పాటిల్ ఆమోదం లేకుండా జరిగేది కాదు. అంతలా పాటిల్ ఆధిపత్యం ముంబై కాంగ్రెస్లో సాగేది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ముంబైలో రిజర్వ్డ్ స్థానం నుంచి పోటీ చేస్తే అంబేద్కర్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టదని ఎస్కే పాటిల్ ప్రకటించారు. అలాంటప్పుడు నారాయణరావుని కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిలబెట్టింది అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనికి కారణం సమాజ్వాదీ పార్టీ, షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ పొత్తు పెట్టుకోవడం పాటిల్కు రుచించలేదు. దీంతో ఆయన అంబేద్కర్పై పోటీకి నారాయణరావు కాజ్రోల్కర్ను అభ్యర్థిగా ప్రకటించారు అని ఆచార్య ఆత్రే తన పుస్తకంలో రాశారు. సోషలిస్టులను ఎస్కే పాటిల్ తీవ్రంగా వ్యతిరేకించేవారు. సోషలిస్టులు, కమ్యూనిస్టులపై ఆయన ఆగ్రహం అందరికీ తెలుసు. పాటిల్కి అంబేద్కర్పై గౌరవం ఉన్నప్పటికీ సోషలిస్టులపై లేదు. ఎన్నికల వేళ అంబేద్కర్ సోషలిస్టులతో పొత్తు పెట్టుకున్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్కి వ్యతిరేకంగా తమ అభ్యర్థిని బరిలోకి దించింది. అంబేద్కర్కు వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టబోమని పాటిల్ ప్రకటించే నాటికి నెహ్రూ క్యాబినెట్లో అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన మంత్రివర్గం నుంచి వైదొలగడం, సోషలిస్టులతో పొత్తు పెట్టుకోవడంతో ఆయనకు మద్దతు ఇస్తామన్న హామీ నెరవేరలేదు. పాటిల్ తన హామీని నెరవేర్చలేదు. అంబేద్కర్ రెండో భార్య మాయి అంబేద్కర్ రాసిన ఆమె జీవిత చరిత్రలో న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత జరిగిన పరిణామాల గురించి ప్రస్తావించారు. ముంబై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎస్కే పాటిల్ రాజకీయ సహకారం గురించి బాబాసాహెబ్కు లేఖ రాశారు. అయితే అప్పుడు ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన బాబాసాహెబ్తో చర్చలు జరిపి షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్తో సమన్వయం చేసుకోవాల్సి ఉంది. కానీ బాబాసాహెబ్ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆ తర్వాత అలాంటి పరిస్థితి లేదు అని మాయి అంబేద్కర్ రాశారు. అయితే ఇక్కడ అంబేద్కర్ను కాంగ్రెస్ ఓడించిందని నమ్మేవారు ఉన్నారు. అలాగే కమ్యూనిస్టుల వల్లే అంబేద్కర్ ఓడిపోయారని నమ్మేవారు ఉన్నారు. కమ్యూనిస్టుల వల్లే అంబేద్కర్కు ఓట్లు రాలేదని ఆచార్య ఆత్రే ఆరోపించారు. రిజర్వ్డ్ సీట్ నుంచి పోటీ చేస్తున్న ఎవరికీ ఓట్లు వేయొద్దని కమ్యూనిస్టులు ప్రచారం చేశారని, అది కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరావు కాజ్రోల్కర్కి కలిసొచ్చిందని ఆత్రే రాశారు. బాబాసాహెబ్ రెండో భార్య మాయి అంబేద్కర్ కూడా తన జీవిత చరిత్ర పుస్తకంలో కమ్యూనిస్టులపై అవే తరహా ఆరోపణలు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడిపోవడంతో చాలామంది బాధపడ్డారు. విజయం సాధించిన తర్వాత నారాయణరావు ఆశీస్సులు తీసుకునేందుకు అంబేద్కర్ వద్దకు వెళ్ళారు. తనను ఓడించిన నారాయణరావును అంబేద్కర్ ఉదార మనసుతో అభినందించారు. అప్పుడు ఆయన ఆశీర్వదిస్తూ, మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి అని అంబేద్కర్ అన్నారు. మాయి అంబేద్కర్ ఇంకా ఇలా రాశారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు మేము ఢిల్లీలో ఉన్నాం. ఫిబ్రవరి మొదటి వారంలో మేము ముంబైకి వచ్చాం. ఒకరోజు బాబాసాహెబ్ని కలిసేందుకు నారాయణరావు కాజ్రోల్కర్ సిద్ధార్థ కాలేజీకి వచ్చారు. ఆయన ముందు నిలబడడానికి నారాయణరావు కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఆయన సంకోచిస్తూనే బాబాసాహెబ్ దగ్గరకు వచ్చారు. ఆయన చూడగానే బాబాసాహెబ్ చాలా ఆప్యాయంగా పిలిచారు. నారాయణరావు వెంటనే అంబేద్కర్ కాళ్లకు నమస్కారం చేశారు.
బాబాసాహెబ్ 2 చేతులతో ఆయన పైకి లేపి పక్కన కూర్చోబెట్టుకున్నారు. విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు అని సవితా అంబేద్కర్ రాశారు. ఎన్నికల్లో ఓటమితో అంబేద్కర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పటికే ఆయన అనేక రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ఆయన ఓటమి గురించి పెద్ద చర్చే జరిగింది. తన ఓటమికి కారణమని ఎవరిని నిందించిన అంబేద్కర్ ఒక సందర్భంలో ఎన్నికలను క్రికెట్తో పోల్చారు. ఓడిపోయిన జట్టు అలాగే కూర్చుండిపోకూడదని, తర్వాతి పోటీకి సన్నద్ధం కావాలని అన్నారు. ఆ తర్వాత ఆయన బాంబే ప్రావిన్స్ నుంచి రాజ్యసభకు వెళ్ళారు. కానీ లోక్సభకు వెళ్లాలని ఆయన బాగా ఆశపడ్డారు. ఆ తర్వాత 2 ఏళ్లకే జరిగిన బాంద్రా ఉప ఎన్నికల్లో అంబేద్కర్ పోటీ చేశారు. అప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అదే అంబేద్కర్ పోటీ చేసిన చివరి ఎన్నిక. ఆ తర్వాత 2 ఏళ్లకు 1956లో అంబేద్కర్ చనిపోయారు. ఇకపోతే జనసంఘ్ పార్టీ సహాయంతో అంబేద్కర్ రాజ్యసభకు వెళ్ళాడు అనే వాదనలో వాస్తవం ఎంతో చూద్దాం. 1952లో బొంబాయి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనసంఘ్ 2 చోట్ల పోటీ చేసి ఒక్కచోట కూడా గెలవలేదు. అసెంబ్లీలో ఉన్న సభ్యుల దామాషాలోనే ఎవరినైనా రాజ్యసభకు పంపే వీలు ఉంటుంది. జనసంఘకి అసెంబ్లీలో సభ్యులే లేనప్పుడు అంబేద్కర్ని రాజ్యసభకి ఎలా పంపగలుగుతుంది? ఇది ఒక కట్టుకథ. శివాజీ పార్క్లో పెట్టిన సమావేశానికి వచ్చిన లక్షల జనసమూహమే డాక్టర్ అంబేద్కర్కి ప్రజల్లో ఉన్న అభిమానానికి కొలమానం. ఆ రోజుల్లో ప్రజలు స్వచ్ఛందంగా సమావేశాలకు వచ్చేవారు. కాకపోతే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆయన సమాజ్వాదీ పార్టీ మరియు కమ్యూనిస్టులతో పెట్టుకున్న పొత్తు, బొంబాయిలో ఎస్కే పాటిల్కున్న బలమైన పట్టు ఆయన ఓటమికి కారణాలు అయ్యాయి. ఆ తర్వాత ఆయన బొంబాయికి ప్రాతినిధ్యం వహిస్తూ కాంగ్రెస్ మద్దతుతో రాజ్యసభలోకి ప్రవేశించారు. ఏదేమైనప్పటికీ డాక్టర్ అంబేద్కర్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోవటం ఆయన జీవితంలో జరిగిన ఎన్నో దురదృష్టకర సంఘటనల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఆయనకున్న మేధస్సుకు, అపార విజ్ఞానానికి, రాజ్యాంగ రచనలో ఆయన పోషించిన పాత్రకి ఎన్నికల్లో ఆయన ఓటమికి పొంతన కుదరకపోవచ్చు. ఎన్నికల్లో గెలవలేకపోయినందు మాత్రాన భారతదేశం గర్వించదగ్గ గొప్ప మేధావిగా ఆయనకున్న స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఆయనకు దేశంలో ఉన్న ప్రజాదరణే దానికి తార్కాణం. స్వాతంత్రం వచ్చాక మహాత్మా గాంధీ తర్వాత ది గ్రేటెస్ట్ ఇండియన్ ఎవరు అని 2012లో రిలయన్స్ మొబైల్స్, అవుట్లుక్ మ్యాగజైన్, CNN, IBN మరియు హిస్టరీ ఛానల్ సంయుక్తంగా నిర్వహించిన ఒక ఆన్లైన్ పోల్లో 50 మంది పేర్లు నామినేట్ చేయబడ్డాయి. ఆ 50 మందిలో AB వాజ్పేయి, మదర్ టెరీసా, అబ్దుల్ కలాం, ఇందిరాగాంధీ, లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్లతో పాటు 15 మంది భారతరత్న గ్రహీతలు, 13 మంది స్వాతంత్ర సమరయోధులు, 6 మహిళలు, ఇంకా వేర్వేరు రంగాల్లో నిష్ణాతులైన వారు ఉన్నారు. ఈ ఆన్లైన్ పోల్లో అందరికంటే ఎక్కువ ఓట్లు పొంది ది గ్రేటెస్ట్ ఇండియన్ ఆఫ్టర్ మహాత్మా గాంధీగా నిలిచిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అది ఇప్పటికీ ఆయనకున్న ప్రజాదరణ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి.